హైవ్యూర్స్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సక్సెస్ని తాను ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు కూడా మరలా రాంగోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ హాస్పిటల్ పరిధి రాంగోపాల్పేట పోలీస్ పరిధిలోకి వస్తుంది. ఏమని, ఇదిగో మీరు శ్రీతేజ్ని పరామర్శిద్దని చెప్పేసి అనుకుంటున్నారని మాకు తెలిసింది. అలా కనుక వెళ్ళేటట్టయితే మాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వండి. నిన్న చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు పరామర్శిద్దాం అనుకుంటే వెళ్ళొద్దు మీరని నోటీసులు ఇచ్చారు. అది అయిపోయింది కదా, మరలా వెళ్తారేమో మాకు తెలుస్తుంది, వెళ్ళొద్దు మీరు వెళ్తే ఇబ్బంది అయింది, వెళ్ళేటట్టుగా మాకు మాట చెప్పండి, దాన్ని బట్టి మేము మేనేజ్ చేస్తానంటే వాళ్ళు హింట్ ఇచ్చారు. బట్ వెళ్ళి పరామర్శిస్తేనే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ అనకూడదు కానీ ఎలా చెప్పడం నాకు అర్థం కావట్లేదు. సాగుబూతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు పాప మా బిడ్డ. వెంటిలేటర్ మీద నుంచి నార్మల్కి వచ్చి మళ్ళీ నార్మల్ నుంచి మళ్ళీ వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఉన్నాడు. మేబీ అల్లు అర్జున్ వెళ్తేనే అల్లు అర్జున్ మాట ఏదైనా విని అల్లు అర్జున్ తాకగానే తన స్పర్శ వల్ల తన ఇష్టమైన హీరో వచ్చాడని ఆ పిల్లోడిన స్పృహ వచ్చిద్దాము, ఆ పిల్లోళ్ళు ఏమైనా కదలికి వచ్చిద్దాము. ఈశ్వరేచ్ఛ ఎలా ఉందో మరి. అల్లు అర్జున్ వెళ్తే బాగుండని నాకు అనిపిస్తుంది. పోలీసులు ఆ రకంగా పర్మిషన్ ఇచ్చి తీసుకెళ్తే బాగుండి అనిపిస్తుంది. ఇది పిల్లోడికి హెల్త్కి సంబంధించిన అప్డేట్. ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ పరంగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు పాప, మా పిల్లోడు ఇంకా అలాగే ఉన్నాడు. ఇక పుష్ప 2 సినిమాకు సంబంధించి స్టార్టింగ్ చెప్తుందో డైవర్ట్ అయ్యాను. ఆ నిర్మాతలు కూడా మరి ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు ఐడియా రావట్లేదు. నిర్మాతలు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది, అరెస్ట్ చేయొద్దన్నారు. అండ్ అల్లు అర్జున్కి సంబంధించి కూడా ఆల్రెడీ రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. మేబీ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, సుకుమార్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకు ఏకంగా 1831 కోట్లు భారతదేశ సినీ చరిత్రలో 2000 పైచిలుకు కోట్లతో 2000 కోట్ల పైచిలుకుతో ఫస్ట్ ప్లేస్లో ఉంది దంగల్ మూవీ. సెకండ్ ప్లేస్లో బాహుబలి 2 ఉంది 1810 కోట్లతో. ఇప్పుడు ఒక భారతీయ సినిమాగా ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే 1831 కోట్లతో సెకండ్ ప్లేస్లో పుష్ప 2 ఉంది. సో ఇది అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప 2 మూవీకి సంబంధించి సుకుమార్ సినిమాకి సంబంధించి రికార్డు. అయితే నిజంగానే పుష్ప 2 సినిమాకి ఆరెంజ్ కలెక్షన్స్ వస్తున్నాయా? పుష్ప 2కి పెట్టిన బడ్జెట్ ఎంత, వచ్చిన కలెక్షన్స్ ఎంత? ప్రభాస్ సినిమాకి సంబంధించి బాహుబలి పెట్టిన కలెక్షన్ ఎంత, వచ్చిన డబ్బు ఎంత? సరే, పెట్టిన పెట్టుబడి ఎంత, వచ్చిన కలెక్షన్ ఎంత? అలాగే కేజీఎఫ్ సంబంధించి పెట్టిన పెట్టుబడి ఎంత, వచ్చిన డబ్బు ఎంత, కలెక్షన్ ఎంత? ఏది ఎక్కువ లాభాలు తెచ్చింది? సెపరేట్ వీడియో నేను రేపిస్తాను. ఇప్పుడైతే అల్లు అర్జున్కి సంబంధించి ఆయన ఫ్యాన్స్ కావచ్చు, సినీ లవర్స్ కావచ్చు తెలుసుకోవటం కోసం ఒకటి, అండ్ శ్రీతేజ్ హెల్త్ ఎలా ఉంది అంటే అడుగుతున్న వారి కోసం ఒకటి, 2 కలిపి ఈ వీడియోలోనే ఇచ్చాను.